తాత్విక చింతన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణంలో 6వది మరియు అన్నిటికంటే అతిపెద్ద కాండ యుద్ధకాండ. సుందరకాండలో హనుమంతుని ద్వారా సీతమ్మ జాడ తెలుసుకున్న తర్వాత రామరావణుల మధ్య జరిగే చారిత్రాత్మక మహాసంగ్రామానికి ఈ కాండ వేదిక. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన యుద్ధం కాదు, సత్యానికి అసత్యానికి, ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన అంతిమ పోరాటం. యుద్ధకాండలోని ముఖ్య ఘట్టాలు: విభీషణ శరణాగతి. రావణుడి సోదరుడైన విభీషణుడు తన అన్నకు ధర్మబోధ చేసి విఫలమై చివరకు శ్రీరాముడిని శరణు కోరడం. రాముడు శత్రువు సోదరుడైనప్పటికీ అతనికి అభయమిచ్చి శరణాగత ధర్మాన్ని చాటడం ఇందులో అద్భుతమైన ఘట్టం. రామసేతు నిర్మాణం. లంకను చేరుకోవడానికి వానర సైన్యం నలుడు మరియు నీలుని నాయకత్వంలో సముద్రంపై అద్భుతమైన రాతి వారధిని రామసేతువును కేవలం 5 రోజుల్లో నిర్మించడం. అంగద రాయబారం. యుద్ధాన్ని నివారించడానికి, రక్తపాతాన్ని ఆపడానికి శ్రీరాముడు అంగదుడిని చివరిసారిగా రావణుడి వద్దకు శాంతిదూతగా పంపడం. మహాసంగ్రామం. వానర సైన్యానికి మరియు రాక్షస సైన్యానికి మధ్య భీకరమైన యుద్ధం. వానరులు కేవలం చెట్లు, రాళ్లతో రాక్షసుల మాయాయుద్ధాన్ని, అస్త్రశస్త్రాలను దీటుగా ఎదుర్కోవడం. సంజీవని పర్వతం. లంకయుద్ధ సమయంలో ఇంద్రజిత్ తన శక్తివంతమైన ఆయుధాలతో లక్ష్మణుడును తీవ్రంగా గాయపరిచాడు. లక్ష్మణుడు మూర్ఛపోయి ప్రాణాపాయ స్థితిలో పడిపోయాడు. హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వతాన్ని తన చేతులతో ఎత్తుకుని హనుమంతుడు లంకకు తీసుకువచ్చాడు. అప్పుడు లక్ష్మణుడు మళ్లీ చైతన్యం పొందాడు. రాక్షస వీరుల పతనం. రామలక్ష్మణులు, ఆంజనేయ, సుగ్రీవ, జాంబవంతాది వీరుల పరాక్రమంతో మహావీరులైన కుంభకర్ణుడు, మేఘనాథుడు అంటే ఇంద్రజిత్తు, అతికాయుడు వంటివారు నేలకొరగడం. రావణ సంహారం. యుద్ధం పతాకస్థాయికి చేరుకున్నప్పుడు అగస్త్యముని ఉపదేశంతో శ్రీరాముడు ఆదిత్య హృదయం పఠించి బ్రహ్మాస్త్ర ప్రయోగంతో దశకంఠుడైన రావణాసురుడిని సంహరించి లోకకళ్యాణం గావించడం. సీతాదేవి అగ్నిపరీక్ష. లోకాపవాదును తొలగించడానికి సీతమ్మ అగ్నిప్రవేశం చేయడం. అగ్నిదేవుడు స్వయంగా ఆమె పవిత్రతను ముల్లోకాలకు చాటడం. అయోధ్యకు పయనం. వనవాస దీక్ష ముగియడంతో పుష్పక విమానంలో సీతారామ లక్ష్మణులు, వానరులు విభీషణుడితో కలిసి సగర్వంగా అయోధ్యకు తిరిగి ప్రయాణమవ్వడం. యుద్ధకాండ విశిష్టత. యుద్ధకాండ కేవలం వీరరసాన్ని మాత్రమే కాకుండా అనేక ధర్మ సూక్ష్మాలను, లోతైన తాత్విక అంశాలను తెలియజేస్తుంది. ఆదర్శ నాయకత్వ లక్షణాలు, శరణాగత రక్షణ, మిత్రధర్మం, నిస్వార్థ భక్తి ఈ కాండలో అడుగడుగునా కనిపిస్తాయి. యతోధర్మస్తతో జయః. ఎక్కడ ధర్మముంటుందో అక్కడే విజయముంటుంది అనే సనాతన ధర్మ సత్యానికి వాల్మీకి రామాయణంలోని ఈ యుద్ధకాండ ఒక సజీవ సాక్ష్యం.